తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల ఐక్య వేదిక పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు భారీగా నిరసన తెలిపారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం లంచగొట్టి డిమాండ్ చేస్తున్నాం. మన యొక్క పెండింగ్ బిల్లు గురించి అందరికీ రావాలి, అందరికీ రండి ఒకసారి. ఉద్యోగోపాధ్యాయుల ఐక్యత, సమస్త ఉద్యోగుల ఐక్యత, పిఆర్సీ వెంటనే, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ వెంటనే, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ వెంటనే. ఎంప్లాయీస్ యొక్క పెండింగ్ బిల్స్ అన్ని తొందరగా అమలు చేయాలని, అదేవిధంగా పిఆర్సీ దాదాపు 30 నెలలు అయింది. పిఆర్సీ యొక్క కమిటీ చేసి కానీ ఇప్పటిదాకా అది ఫిట్మెంట్ చేయలేదు. అది కూడా తొందరగా అమలు చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎంప్లాయీస్ నెలకు 700 కోట్లు ఇస్తున్నారు. అది 700 కోట్లు సరిపోతలేదు. మొత్తం 1000 కోట్లు ఒకసారి ఇచ్చేయాలని కోరుకుంటున్నాము. దాదాపు 30 నెలలు అయింది. ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా 30 నెలల దాకా టీజీఏజేఏసీ ఆగింది. మా యొక్క పెన్షనర్స్ చాలామంది నెలకు చాలామంది రిటైర్ అవుతున్నారు, సఫర్ అవుతారు. వాళ్ళకి రావాల్సిన పెండింగ్ బిల్లు ఇమీడియట్ రిలీజ్ చేయాలని కోరుకుంటాము. పెన్షనర్స్ 35 సంవత్సరాల వరకు కష్టపడి పనిచేసిన తర్వాత టైంలో కానీ ఇవ్వలేదు. ఇప్పుడు నెలకు 700 రూపాయలు ఒప్పుకున్న టీజీఏసీ కానీ కూడా ఇప్పటిదాకా గవర్నమెంట్ ఆ 700 కోట్లు కూడా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు 700 కోట్లతో నడవదు. ప్రభుత్వం ఒకటేసారి 13,000 కోట్లు రిలీజ్ చేయాల్సిందే. రిలీజ్ చేస్తేనే ఎంప్లాయీస్ అందరికీ సాధ్యమవుతుంది. పొలిటికల్ డిసిషన్ తీసుకునేలా గవర్నమెంట్ 13,000 కోట్లు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంప్లాయీస్ గత 30 నెలల నుంచి చాలా సఫర్ అవుతున్నారు. అదేవిధంగా జీపీఎఫ్ కానీ, డిఏ కానీ చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి, ఇవన్నీ రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా 30 నెలలు ఇప్పటిదాకా దానికి పరిష్కారం చేస్తున్నారు. అయిపోయింది అందరూ పూలో దండలు ఇస్తారు, కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి మా పెండింగ్ బిల్ అన్ని, అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన వాళ్ళు చేసిన వాగ్దానాలే కాబట్టి అది కూడా చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరుకుంటాం. ముఖ్యంగా ఈ 30 నెలల నుంచి 5% మనకు పిఆర్సీది ఇచ్చారు, ఐఆర్ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పటిదాకా అమలు కాలేదు. ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది కాలయాపన చేయకుండా కంపల్సరీ పిఆర్సీ చేయాలని కోరుకుంటాం. అదేవిధంగా ఎంప్లాయీస్ 370 చాలా చిన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలని గవర్నమెంట్ కోరుకుంటాం. ముఖ్యంగా ఈ 13,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఎంప్లాయీస్కి ఇమీడియట్ రిలీజ్ చేయాలని కోరుకుంటాం. ఇదైతే ఇప్పుడు జస్ట్ 1 అవర్ ధర్నా చేసినాము. ఇది అమలు కాకుండా మళ్ళీ తదుపరి టీజీజేఏసీ ఇచ్చిన కార్యాచరణ ముందు పోతామని తెలియవస్తున్నాం. టీఎస్సీ జేఏసీ పక్షాన పిలుపు మేరకు దాని అనుబంధమైన సంస్థలన్నీ కూడా పాల్గొని ఈరోజు నిరసన ప్రదర్శన కలెక్టరేట్ ఆవరణలో చేయడం జరిగింది. ఈ సమావేశానికి నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ సంఘాల ప్రతినిధులు మరియు కార్యవర్గ సభ్యులు, మెంబర్స్ అందరికీ కూడా ఉద్యమాభివందనాలు. తర్వాత ఇప్పుడు మనము ఎన్నో కోరికలు ఉన్నప్పటికీ మనము 3-4 కోరికలనే ఎంపిక చేసి విజ్ఞాపన పత్రం సమర్పించడం జరుగుతున్నది. ముఖ్యంగా జేఏసీ 2 సంవత్సరాల జేఏసీ 30 నెలలకు ముందే కమిటీ వేసి దాని నివేదికను తెప్పించుకొనక జాప్యం చేసి మనకు పిఆర్సీ ఇవ్వడం లేదు. కాబట్టి వెంటనే 2వ పిఆర్సీని మనకు అమలు చేయాలని జేఏసీ పక్షాన, మా పెన్షనర్స్ సంఘ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.